నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్ మరియు గల్ఫ్ దేశాలకు వస్తూ ఉన్న వారి నుంచి వేల కోట్ల రూపాయలను మనం చూసుకుంటే మెడికల్ మాఫియా ఏదైతే ఉందో పెద్ద స్కామ్ అయితే చేస్తూ ఉందన్నమాట. కువైట్కు మరియు గల్ఫ్ దేశాలకు సంబంధించి గమాకా ఏదైతే ఉందో వారి యొక్క ఆధ్వర్యంలో మనం చూసుకుంటే మొత్తం ఈ యొక్క మెడికల్ మాఫియా జరుగుతూ ఉన్నట్లు వార్తలు వస్తూ ఉన్నాయి. ప్రస్తుతం ఎవరైనా 10 మంది మెడికల్కి వెళితే 9 మంది ఫెయిల్ అయిపోతూ ఉన్నారు, ఒక్కరు మాత్రమే పాస్ అయిపోతూ ఉన్నారు. అలాగే ముఖ్యంగా 21 సంవత్సరాల నుంచి కువైట్లో అయితే వీసా పుడుతూ ఉంది. అలాగే 21 ఏళ్ళు 25 ఏళ్ళ యువకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మెడికల్కి వెళ్ళినా సరే కానీ బ్లడ్లో మీకు ఇన్ఫెక్షన్ ఉంది, ఊపిరితిత్తుల్లో నెమ్ము ఉంది, ఊపిరితిత్తుల్లో మచ్చలు ఉన్నాయి, ఎక్స్రేలో ఫాల్ట్ ఉన్నది, యూరిన్లో ఇన్ఫెక్షన్ ఉంది, ఇలా రకరకాల కారణాలు అయితే చెబుతూ ఉన్నారన్నమాట. కాబట్టి ప్రస్తుతం మనం చూసుకుంటే మెడికల్ పాస్ అవ్వడం చాలా కష్టంగా అవుతూ ఉంది. కాబట్టి కువైట్ మరియు గల్ఫ్ దేశాలకు వస్తూ ఉన్న మన భారతీయులు ఎవరైతే ఉన్నారో మెడికల్కు సంబంధించి పెద్ద స్కామ్ జరుగుతూ ఉంది. దీనిపైన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలంగాణ ముఖ్యమంత్రులు ఇద్దరూ స్పందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే 2 తెలుగు రాష్ట్రాలలో జీవనోపాధి లేక దేశంగాని దేశానికి పొట్ట చేత పట్టుకొని వెళుతూ ఉంటే మెడికల్ మాఫియా అని చెప్పేసి, వీసా స్కామ్ అని చెప్పేసి ఇలా రకరకాలుగా అయితే మనల్ని దోచుకుంటూ ఉన్నారు. కానీ ఇలా దోచుకుంటూ ఉన్నా సరే కానీ ఎవ్వరూ నోరు మెదపడం లేదనమాట. అలాగే ఒక్కసారి మాత్రం మెడికల్ ఫెయిల్ అయితే కానీ ఆ యొక్క వ్యక్తి బలహీనతను వాళ్ళు బలంగా మార్చుకుంటూ ఉన్నారనమాట. ఒక వీసా టైం అయిపోతూ ఉంటుంది. కువైట్ నుంచి వెంటనే తొందర పెడుతూ ఉంటారు, వెంటనే రమ్మని చెప్పేసి ఇక్కడ అప్పు చేసి సెట్టింగ్కు మనం చూసుకుంటే 80,000 లక్ష రూపాయల వరకు కూడా మెడికల్ కోసం ఖర్చు పెట్టి చాలామంది వెళ్ళిపోతూ ఉన్నారు. కువైట్కు వచ్చిన తర్వాత మనం చూసుకుంటే పాస్ అయిపోతూ ఉన్నారు. కేవలం ఇండియాలోనే ఎందుకు ఇలా జరుగుతూ ఉందో అర్థం కావడం లేదు. దీని గురించి 2 తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు స్పందించాల్సి ఉంటుంది. హైదరాబాద్ కానీ, బెంగళూరు కానీ, చెన్నైలో కానీ పెద్ద పెద్ద మోసాలు జరుగుతూ ఉన్నాయి. ముఖ్యంగా గల్ఫ్ దేశాలకు వస్తూ ఉన్న 2 తెలుగు రాష్ట్రాలకు చెందిన తెలుగు వాళ్ళు ఎవరైతే ఉన్నారో మీరు మెడికల్కు వెళ్ళినప్పుడు అక్కడ ఏం జరుగుతూ ఉందని చెప్పేసి, అలాగే నా ఫోన్ నెంబర్ మీ అందరి దగ్గర చాలా మంది దగ్గర ఉండే ఉంటుంది. ఎందుకంటే గతంలో మనం చూసుకుంటే కువైట్లో ఉన్న ఆడవాళ్ళ గురించి తప్పుగా అయితే మాట్లాడడం జరిగింది. ఆ పెద్ద ఆయన గురించి ఒక వీడియో చేశాను, అందులో నా యొక్క ఫోన్ నెంబర్ ఉంది, తప్పకుండా చూడండి. మెడికల్ స్కామ్ అనేది పెద్దదిగా జరుగుతూ ఉంది. వేల కోట్ల రూపాయలు అన్యాయంగా మన దగ్గర నుంచి దోచుకుంటూ ఉన్నారు. ఒక్కొక్క వ్యక్తి నుంచి 50,000 రూపాయల నుంచి 1,00,000 రూపాయల వరకు దోచుకుంటూ ఉన్నారు. దీంట్లో మనం చూసుకుంటే ముఖ్యంగా డాక్టర్లు ఉన్నారు, అలాగే మెడికల్ ఏజెన్సీలు ఉన్నారు, అలాగే ఏజెంట్లు కూడా ఉన్నట్లయితే సమాచారం వస్తూ ఉంది. దీని గురించి పూర్తి సమాచారం వచ్చిన తర్వాత మీకైతే తెలియజేస్తాను. కొంతమంది ఏజెంట్లను అడగడం జరిగింది, మేము కూడా బిజినెస్ లేక ఇబ్బందులు పడుతూ ఉన్నాము, ఎందుకంటే మెడికల్ వెళ్ళిన వారినంతా వాళ్ళు ఫెయిల్ చేస్తూ ఉన్నారు, మెడికల్ సెట్టింగ్ కోసం డబ్బులు డిమాండ్ చేస్తూ ఉన్నారని చెబుతూ ఉన్నారు. మీకు తెలిసిన ట్రావెల్ ఏజెంట్లు ఎవరైనా ఉంటే వాళ్ళను కూడా గట్టిగా అయితే నిలదీయండి, ఎందుకు ఇలా చేస్తూ ఉన్నారని చెప్పేసి దానికి సంబంధించిన సమాచారాన్ని నాకు తెలపండి అన్న. ఈ యొక్క మెడికల్ స్కామ్ పైన అయితే నేను వీడియోలు చేస్తాను. మెడికల్ స్కామ్ తగ్గేంత వరకు మనల్ని దోచుకునేవారు ఎవరని చెప్పేసి మీకు పూర్తిగా తెలిసేంత వరకు, అలాగే ఈ యొక్క మెడికల్ స్కామ్ అయిపోయేంత వరకు రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.